అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చూద్దాం. కంటెంట్ నచ్చితే మాత్రం అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళకి మన ఛానల్ గురించి రిఫర్ చేయండి. ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో మాత్రం ఖచ్చితంగా మనం పోస్ట్ చేస్తాం. సో మనం ప్రస్తుతానికి అన్ని పత్రికల్లో కూడా మేజర్ బ్యానర్ వార్త చూసుకుంటే, మన ప్రధాని నరేంద్ర మోదీ గారు అమెరికా పర్యటనలో ఉన్నారు. సో నిన్న ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. దీనికి సంబంధించిన కొన్ని కీలకమైన అంశాలను మూడు పత్రికల్లో కూడా బ్యానర్లో రాశారు. సో ఇక్కడ భారత్కు F-35 యుద్ధ విమానాలు 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం $50,000 కోట్ల, వాషింగ్టన్ నుంచి చమురు, గ్యాస్ కొనుగోళ్లు పెంచనున్న ఢిల్లీ, ముంబై ఉగ్రదాడి నిందితుడు తవాఫూర్ అప్పగింతకు అమెరికా అంగీకారం, సుంకాల్లో భారత్కు మినహాయింపులు ఉండవన్న అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్, అక్రమ వలసదారులు వెనక్కి తీసుకునేందుకు సిద్ధమన్న ప్రధాని మోదీ. ఒకటి మాత్రం మనం గమనించాలి. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పక్కనున్నప్పుడే, ఆయనతో మాట్లాడుతున్నప్పుడే ట్రంప్ ఇండైరెక్ట్గా కొన్ని వార్నింగ్లు, హెచ్చరికలు జారీ చేశారు. మా ఉత్పత్తుల మీద మీరు ఎక్కువ సుంకం వేస్తున్నారు, కాబట్టి మేము కూడా మీ ఉత్పత్తుల మీద సుంకం అలాగే వేస్తాము. సుంకాల్లో మేము ఇతర దేశాలకు ఎంత కఠినంగా వేస్తున్నామో ఆ విషయంలో ఇండియాకు కూడా మినహాయింపు ఉండదు. అలాగే అక్రమ వలసదారుల విషయంలో ఇతర దేశాలతో ఎలా వ్యవహరిస్తున్నామో ఇండియాతో కూడా అలాగే వ్యవహరిస్తాము అని కొన్ని విషయాల్లో కుండబద్దలు కొట్టేలాగా స్పష్టంగా మాట్లాడారనమాట. సో మనం కలిస్తే మెగా భాగస్వామ్యమే. ట్రంప్ ఇచ్చిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదం స్ఫూర్తితో నేను కూడా మేక్ ఇండియా గ్రేట్ అగైన్ నినాదం ఇస్తున్నా. సో ఈ రెండు కలిపి మెగా భాగస్వామ్యం అని ప్రధాని మోదీ గారు అక్కడ మాట్లాడారు. భారత రక్షణ సామర్థ్యాలు మరింత ఇనుమడించేలా కీలక అడుగు పడింది. శత్రుభీకరమైన F-35 యుద్ధ విమానాలను మన దేశానికి విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది. వాషింగ్టన్లో ప్రధాని మోదీతో భేటీ అనంతరం అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు ప్రకటన చేశారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున శ్వేతసౌధంలో ఈ ఇద్దరు నేతలు సమావేశమై ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల మీద విస్తృతంగా సమాలోచనలు జరిపారన్నమాట. దీనిలో వాణిజ్యం, ఇచ్చిపుచ్చుకోవడాలు, సుంకాలకు సంబంధించి, అక్రమ వలసదారులకు సంబంధించి, అలాగే ఒక టార్గెట్ విధించుకుంటూ, అలాగే మనకి ముంబై ఉగ్రదాడి జరిగింది కదా 26/11, ఆ దాడిలో నిందితుడిగా ఉన్న తవావూర్ రానా ప్రస్తుతానికి అమెరికాలో ఉన్నాడు, అమెరికా జైల్లో ఉన్నాడు. అతన్ని అప్పగించడానికి అమెరికా అంగీకరించిందనమాట. సో ఇవి దీనిలో వేశారు. ఈవెన్ దీనిలో సాక్షిలోనేమో ఒక పక్కన వేశారు, ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు 2030 కల్లా $500 బిలియన్, భారత్కు F-35 యుద్ధ విమానాలు, భారీగా చమురు, సహజవాయువు కూడా అని ఇక్కడ వేశారనమాట సాక్షిలో. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా పక్కన వేశారు, తగ్గేదేలే అని. ఆంధ్రజ్యోతిలో మొత్తం ఫుల్ బ్యానర్ వార్త అదే వేశారనమాట. ఫుల్ పేజీ లాగా, ఆల్మోస్ట్ పేజీలో 50% అదే వేశారు. తగ్గేదేలే, అమెరికా ఉత్పత్తులపై భారత్ ఎంత సుంకం విధిస్తుందో మేము అంతే వేస్తాం, ప్రధాని మోదీ సమక్షంలో తేల్చి చెప్పిన ట్రంప్. అమెరికా అధ్యక్షుడితో సమావేశమైన ప్రధాని మోదీ వాణిజ్యం, రక్షణ సహా పలు అంశాలపై విస్తృత చర్చ. భారత్కు F-35లు ఇచ్చేందుకు సిద్ధమన్న ట్రంప్. 26/11 దాడి కేసు నిందితుడు తహవూర్ రానాను తక్షణమే భారత్కు అప్పగించనున్నట్టు ప్రకటన. 2030 నాటికి రెండు దేశాల మధ్య $50 బిలియన్ వాణిజ్య లక్ష్యంగా మిషన్ 500 ప్రకటన. సో ఆంధ్రజ్యోతిలో చూసారా, ఫుల్ వార్త రాశారన్నమాట. ఈ ప్రధానమంత్రి మోదీ గారు ట్రంప్ భేటీకి సంబంధించి ఫుల్ ఒక పేజీ మొత్తం ఆల్మోస్ట్ రాసుకొచ్చారు, ఒక పెద్ద హెడ్డింగ్ పెట్టి. మనది మెగా భాగస్వామ్యం అని మోదీ గారు చెప్పిన మాటలు. అలాగే బేరాల్లో నాకంటే మోదీనే బెటర్, మా ఇద్దరిలో బాగా బేరసారాలు చేయగలిగేది ఎవరు అని విలేకరుల ప్రశ్నకు ఆ విషయంలో ప్రధాని మోదీనే తనకంటే చాలా మెరుగని, ఆయనకు అసలు పోటీయే లేదని ట్రంప్ చెప్పారు. అలాగే F-35 డీల్ అయితే చెప్పారు, కానీ అది జరిగిన పదేనా, మనకు రష్యన్ క్షిపణి వ్యవస్థ వాడడానికి సొంత తయారీనే భారత్ మొగ్గు, ట్రంప్ ప్రతిపాదన మాత్రమేనన్న విదేశాంగ కార్యదర్శి. సో
ఇదేమో యుద్ధ విమానాలు కొనుగోలు అని అన్నారు, కానీ అది కేవలం ప్రపోజల్ మాత్రమే అని చెప్పి ఆంధ్రజ్యోతిలో రాశారు. అలాగే పరస్పర పన్నుతో నష్టమే. సో వీళ్ళు ఎంత పన్ను విధిస్తున్నారో వాళ్ళు అంతే పన్ను విధించడం వల్ల అది అంతిమంగా ప్రజల మీద పడుతుంది, ప్రజలకు రేట్లు ఎక్కువ అవుతాయి, అది నష్టమేనని ఒక అనాలిసిస్ చేశారు. అలాగే అదానీ అంశం వ్యక్తిగతం, ట్రంప్తో చర్చించే విషయం కాదు, అది అమెరికాలో మీడియాతో ప్రధాని. సో అదానీతో ఈ డీల్స్ అతని మీద అమెరికాలో కేసు నమోదు అవడం మీద అమెరికా రిపోర్టర్లు అడిగినప్పుడు అదంతా వ్యక్తిగతం అండి, మేము మాట్లాడాల్సిన పని లేదని చెప్పి ప్రధానమంత్రి మోదీ గారు చెప్పారు. సో ఇది ఈరోజు ఇంపార్టెంట్ కీలకమైన బ్యానర్ వార్త అన్ని పత్రికల్లో వేశారు. ఇక నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది, నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఆ 2 శాఖల మీద సమీక్షించారనమాట. ఈ సమీక్ష సందర్భంగా ఆదరణ పథకం అని 2014 నుంచి 19 వరకు రకరకాల కుల వృత్తుల వారికి వాళ్ళ కుల వృత్తికి సంబంధించిన పరికరాలు అందించేది ప్రభుత్వం. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఆదరణ 3కి పచ్చజెండా, రజకులకు కొత్తగా దోబీఘాట్ల నిర్మాణం, సబ్ కమిటీ నివేదిక రాగానే బీసీ రక్షణ చట్టం అమల్లోకి, బీసీల తలసరి ఆదాయంపై సర్వే, 42 కాపు కమ్యూనిటీ భవనాల నిర్మాణం, బీసీ ఈడబ్ల్యూఎస్ శాఖలపై సమీక్షలో సీఎం అని ఒక కీలకమైన అంశాన్ని మనం చూడవచ్చు. వెనుకబడిన తరగతుల కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఆదరణ పథకాన్ని పునరుద్ధరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చజెండా ఊపారు. అమలుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. ఆదరణ 3గా దీనికి నామకరణం చేయనున్నారు. కుల వృత్తికి ఆధునికతను జోడించి, నిజానికి ఇది మంచి పథకం అండి. ఇప్పుడు ఫ్రీబీస్ అంటే డబ్బులు ఇచ్చే కంటే అరే మీరు పని చేసుకోండి, మీకు కావాల్సిన పరికరాలు మేము ఇస్తాము అని చెప్పడం మంచిది. అలా కాకుండా మీరేం పనేం చేయకుండా మీరు ఇంట్లో ఉండొచ్చు, మేము మీకు నెల నెల ఈ పేరుతో పథకం ఇస్తాం, ఆ పేరుతో పథకం ఇస్తాం, ఆ పేరుతో బటన్ నొక్కుతాం అనడం కంటే ఇది చాలా మంచిది. కుల వృత్తులను ప్రోత్సహించడానికి దానికి సంబంధించిన పరికరాలు ఇస్తారు, ఇది మంచిదన్నమాట. వాళ్ళకి పని చేయడానికి సంబంధించిన నైపుణ్యం ఇవ్వండి, పని చేయడానికి కావాల్సిన వస్తువులు కల్పించండి, వాళ్ళు పని చేసి సంపాదించుకోవడానికి కావాల్సిన దారులు చూపించండి. అంతే తప్ప మీరేం పని చేయక్కర్లేదు, మీరు ఇంట్లో ఉండండి, మేము నెలకు ఆ డబ్బులు ఇస్తాం, ఈ డబ్బులు ఇస్తామని అవి తీసేయండి. ఆ ఫ్రీబీస్ ఇటువంటి ఎన్నైనా ఇవ్వచ్చు, ఇవి మంచివి. ధరలు లేక రైతు గగ్గోలు, మిరప నష్టం నశాలానికి, క్వింటాలకు దక్కేది 9,000 నుంచి 11,000. టమాటా వంకాయ సాగులను నష్టాలే, కంది అమ్మాలన్న అగచాట్లే, సుబాబుల్ జామాయిలకు టన్నుకు 1000 కోత. పంటలు దిగుబడులు వచ్చే టైంకి ఏదో ఒక పేరు చెప్పి రేటు తగ్గించేస్తారు తెలుసా. సిండికేట్ అనమాట ఇదంతా కూడా. ఏ పంట అయినా సరే ఖచ్చితంగా తీసుకెళ్ళి మార్కెట్కి అమ్మాల్సిందే. మార్కెట్లో గవర్నమెంట్ ప్రతినిధులు ఏమీ ఉండరు, దళారులు ఉంటారు. వాళ్ళు సిండికేట్ అయిపోతారు మొత్తం. అరే ఇప్పుడు పంట ఈ 2 నెలల్లో ఎక్కువ వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు రేటు, అందరూ సిండికేట్ అయిపోతారు. రైతుకి ఏంటి, ఒక చోట రేటు తక్కువ ఉంటే ఇంకో చోట అమ్ముకోవాలని ఉంటుంది, కానీ అక్కడ కూడా అదే రేటు ఉంటుంది. అంతా సిండికేట్ మయం అనమాట. సో అది బాగా ఇబ్బందికరం. వ్యవసాయం అంతా దళారులదే రాజ్యం. మనము మిర్చి బయట కేజీ, అంటే మిర్చి అనే కాదు ఏ ఉత్పత్తి అయినా సరే మనం బయట 100 రూపాయలకు కొంటే రైతు దగ్గర దళారులు 10 రూపాయలకో 15 రూపాయలకో కొంటారు. మధ్యలో ఉన్నదంతా దళారులు తినేదే, రకరకాల వ్యవస్థలు తినేదే. అదే మన దేశంలో. మీరు చూడండి, బియ్యం కానీ, కందిపప్పు కానీ, కూరగాయలు కానీ ఏదైనా సరే, మనం టమాటా కిలో ఒక్కోసారి 20 కొంటాం, ఒక్కోసారి 40 కొంటాం, ఒక్కోసారి 80 కొంటాం. కానీ రైతుకి ఇచ్చేది మాత్రం వాళ్ళు 2 రూపాయలు ఇస్తారు, మ్యాక్సిమం 5 రూపాయలు ఇస్తారు. అదే ఇండియాలో ఒక పెద్ద వ్యవస్థ, దళారీ అనేదే వ్యవస్థ. యువతపై ప్రేమోన్మాద యాసిడ్ దాడి, అన్నమయ్య జిల్లాలో ప్రేమికుల రోజే ఘటన, ప్రేమించిన వ్యక్తి దూరం అవుతోందని యాసిడ్ పోసి కత్తితో దాడి, బెంగళూరులో చికిత్స పొందుతున్న యువతి, నిందితుడిపై చర్యలకు సీఎం ఆదేశం. ఇదొక దారుణమైన అంశం అండి. అన్నమయ్య జిల్లాలో నిన్న ప్రేమికుల రోజునే అన్నమయ్య జిల్లాలో ఒక యువతకి పెళ్లి కుదిరింది. ఏప్రిల్ నెలలో ఆ యువతకు పెళ్లి చేయడానికి రెడీ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ప్రేమించమని చెప్పి యాసిడ్ దాడి చేసి చాలా దారుణంగా కత్తితో కూడా పొడిచాడంట. ఆ అమ్మాయి తల మీద కత్తితో పొడిచాడు. చాలా దారుణంగా ప్రవర్తించాడు ఎవడో. కానీ అటువంటి వాడిని అసలు ఈ కేసు విచారణ ఇదంతా కాదు, ఇమీడియట్గా ఏదో ఒకటి వేసేయాలి, ఇమీడియట్గా అటువంటి వాళ్ళని ముగించేయాలి. మళ్ళీ అలా చేయాలంటే భయం పుట్టేలాగా చేయాలి. ఇప్పుడు మన భారతదేశంలో కొన్ని రాజ్యాంగాలు, కొన్ని చట్టాలు, కొన్ని సెక్షన్లు ఉన్నాయి, ఒప్పుకోవచ్చు. కానీ ఇటువంటి వాళ్ళని మళ్ళీ భవిష్యత్తులో జరగకూడదు అంటే భయం పుట్టాలి. భయం పుట్టాలి అంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, వారం రోజుల్లో యాక్షన్ తీసుకోవాలి. వాడిని ఇప్పుడు జైల్లో పెట్టి కేసు విచారణకు తీసుకెళ్ళి
కోర్టులో సబ్మిట్ చేసి కోర్టులో కేసులు వాయిదాల మీద వాయిదాలు పడి వాడికి మధ్యలో ఒక 6 నెలల తర్వాత 3 నెలల తర్వాత బెయిల్ వచ్చి ఇవన్నీ జరిగితే ఇంకా వ్యవస్థలు ఎందుకున్నట్టు? ఇంకెవరికైనా భయం ఉండదు. ఇంకెవడైనా ఏమంటాడు? నేను ఎవడైనా ఈ రోజుల్లో ఏమంటున్నారు తెలుసా? నేను నిన్ను వేస్తా, జైలుకి వెళ్తా, 3 నెలల్లో బయటకు వస్తా అనే మాట చాలామంది రోజుల్లో మీరు అబ్జర్వ్ చేయండి. ఎవడైనా సరే, క్రిమినల్ కావచ్చు, ఎవరైనా సరే, వాళ్ళు వాయిస్ రికార్డులు మనం విన్నా లేదా వాళ్ళ బెదిరింపులు విన్నా, ప్రతి ఒక్కడు బెదిరించినప్పుడు ఇండియాలో మాట్లాడే మొదటి మాట నిన్ను చంపేస్తా, జైలుకి వెళ్తా, 3 నెలల్లో మళ్ళీ బయటకు వస్తా, లేదా నిన్ను రేప్ చేస్తా, 3 నెలల్లో మళ్ళీ బయటకు వస్తా, ఇలాగే అంటారు. అంటే వాళ్ళకి నమ్మకం మన వ్యవస్థలు అలా ఉన్నాయి, మన చట్టాలు అలా ఉన్నాయి, మనం బెయిల్ మీద బయటకు వచ్చేయచ్చు అని. ఆ మాట బయటకు రాకూడదు, ఆ ధీమా దర్జా ఉండకూడదు అంటే కొన్ని కఠిన చట్టాలు రావాలి, కఠినంగా శిక్షించేయాలి. కానీ అదంతా జరగట్లేదులే. ఏపీఎండీసీలో పెద్దిరెడ్డి ఇష్టరాజ్యం. ఆయన మిథున్ రెడ్డి సిఫార్సులతో 140 మందికి ఉద్యోగాలు, అవినాష్ రెడ్డి చెప్పారని 60 మందికి ఉద్యోగాలు, పని లేకపోయినా 370 మందికి కొలువులంట. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వెలగబెట్టిన మరో ఘనకార్యం. ఏపీఎండీసీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో వాళ్ళకి నచ్చిన వాళ్ళకందరికీ, వాళ్ళ ఇంట్లో మనుషులకి, వాళ్ళకి వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారంట. ఇచ్చే అవసరం లేకపోయినా సరే నియామకాలు చేపట్టారంట. 370 కోట్లు సంవత్సరానికి. ఇంకా ఎన్నో వస్తాయి 5 ఏళ్ల పాలన పాపాలు. వస్తూనే ఉన్నాయి, బయటకు వస్తూనే ఉన్నాయి. 100 కోట్ల అగ్రిగోల్డ్ ఆస్తులు జప్తు చేశారంటండి. 368.18 ఎకరాల భూమి, 1.73 లక్షల చదరపు గజాల స్థలాలు, 227 కోట్ల విలువైన ప్లాంట్లు, యంత్రాలు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల పరిధిలో ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సో అగ్రిగోల్డ్కి సంబంధించిన భూములు ఆల్రెడీ కొన్ని జప్తు చేశారు గతంలో, ఇప్పుడు మరిన్ని జప్తు చేశారనమాట. కానీ బాధితులకు మాత్రం న్యాయం జరగదు, ఆస్తులు జప్తు చేసేస్తారు. కానీ తర్వాత గోదాము కన్నమేసి 271 ఐఫోన్లు కొట్టేశాడంటే ఎవడండి వీడు? నిపుణుడు ఐఫోన్లు స్టోర్ చేసే గొడౌన్కి కన్నమేసి దానిలో ఉన్న ఐఫోన్లు కొట్టేశాడంటండి. సాంకేతికత సాయంతో పట్టుకున్న పోలీసులు 2.5 కోట్ల సొత్తు స్వాధీనం. గొడౌన్కు కన్నం వేసి ఐఫోన్లతో పాటు ఖరీదైన సెల్ ఫోన్లు దొంగలించిన ముఠాను 2.5 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. గొడౌన్లో సీసీ కెమెరాలు వైర్లు కత్తిరించి దానికి మాస్క్ అడ్డుపెట్టినట్టుగా సిసిఎస్ పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. సమీపంలో మరో సీసీ కెమెరాలో పోలీసులకు తెలుపు రంగు కారు. సో అది గొడౌన్లో సీసీ కెమెరాలు కట్ చేశారు, కానీ ఆ దగ్గరలోనే ఇంకో సీసీ కెమెరా ఉంది, దాని ద్వారా పోలీసులు కనిపెట్టారనమాట. ఇక మరో ఇంట్రెస్టింగ్ వార్త మనం చూడొచ్చు. కళ్ళు చెదిరే జయ ఖజానా. 27 కిలోల బంగారు ఆభరణాలు అంటండి, 601 కిలోల వెండి, 1672 ఎకరాల భూములు, 10,000 చీరలు, 6 పెట్టెల్లో తమిళనాడు జయలలిత ఆస్తులు. జయలలిత ఆస్తులను జప్తు చేసి సో పూర్తిగా లెక్క వేసి దానికి సంబంధించిన పెట్టెలన్నీ కూడా నిన్న తెరిచారంట. కళ్ళు చెదిరే ఆస్తులు. ఆమెకు పెళ్ళి అవల, వారసులు లేరు, పిల్లలు లేరు, ఫ్యామిలీ లేదు, ఒంటరి మహిళ. చూడండి ఆమె ఆస్తులు ఎన్ని ఉన్నాయో. 27 కేజీల బంగారు ఆభరణాలు, 10,000 చీరలు. ఇది ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకి చెందిన ఆస్తుల పత్రాలను రాష్ట్ర ప్రభుత్వానికి బెంగుళూరు కోర్టు అధికారులు శుక్రవారం అప్పగించారు. బెంగుళూరు పరప్పన అగ్రహార కారాగారంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానానికి సంబంధించిన లాకర్లలో ఇప్పటి వరకు జయలలిత ఆస్తులు పత్రాలను భద్రపరిచారు. వీటిని నిన్న తమిళనాడుకి అందిస్తే ఇవి కళ్ళు చెదిరే ఆస్తులు బయటకు వచ్చాయన్నమాట. 87,500కు తగ్గిన పసిడి అని రాశారండి. గోల్డ్ కాస్త తగ్గిందంట. అలాగే పోలవరం బనకచెర్ల అనుసంధానంలో కదలక 5 ఏళ్ల తర్వాత తొలిదశ పనులు. సో కదలక ఫైల్ మూవ్ అయింది, కానీ పనులు కదలలేదండి. సో అది చాలా పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి, చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కాబట్టి, డబ్బులు ఎక్కువ అవుతాయి కాబట్టి అది అంత తొందరగా అయ్యేది కాదు. కానీ దానికి సంబంధించిన బ్యాక్ అండ్ వర్క్స్ చూడండి, సినిమా తీసినప్పుడు ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చేస్తారు కదా షూటింగ్కి వెళ్ళే ముందు, సో అవి ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతున్నాయి అన్నమాట. పోలవరం బనకచెర్ల అనుసంధానంలో భాగంగా తొలి దశలో కృష్ణానది నుంచి సాగర్ కుడికాలువలోకి నీటిని ఎత్తిపోసే పనులు ప్రారంభమయ్యాయి. తెదేపా హయాంలో ఈ పనులు వైకాపా గద్దెనెక్కాక ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం రాకతో మళ్ళీ కదలికొచ్చింది. సో ఇది ఉంది. సో ఇది ఈనాడులో అంశాలు పక్కన పెట్టచ్చు. పెడితే మనం సాక్షికి వెళ్తే సాక్షిలో మార్గదర్శిపై ప్రొసీడింగ్స్ కొనసాగాల్సిందే అని వేశారండి.
కౌంటర్లో తెలంగాణ హైకోర్టుకి నివేదించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కర్త రామోజీ మరణించినంత మాత్రాన బాధ్యతల నుంచి తప్పించుకోజాలరు. మార్గదర్శి రామోజీ వాదనలన్నీ శుద్ధాబద్ధాలే. చట్ట విరుద్ధ డిపాజిట్ల సేకరణపై ఫిర్యాదు అందలేదన్నది అవాస్తవం. మార్గదర్శి అక్రమ డిపాజిట్లపై మాకు ప్రజలు డిపాజిటర్ల నుంచి ఫిర్యాదులు అందాయి. డిపాజిట్ల స్వీకరణ చట్టవిరుద్ధమని చెబుతూనే వచ్చాం. సెక్షన్ 45S వర్తిస్తుందని కూడా చెప్పాం. డిపాజిట్ల సేకరణకు మేము సర్టిఫికేట్ ఇచ్చామనడం అబద్ధం. డిపాజిట్ల వసూలుకు మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. మార్గదర్శి రామోజీరావుల డిపాజిట్ల స్వీకరణ చట్టవిరుద్ధమే. ఇది సెక్షన్ 58B(5)A ప్రకారం శిక్షార్హం. మార్గదర్శి అనుబంధ పిటిషన్ను కొట్టేయండి అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలంగాణ హైకోర్టుకు నివేదించిందంట. ఒక కౌంటర్ వేసిందంట. అందులో మార్గదర్శిది తప్పే, వాళ్ళు డిపాజిట్లు వసూలు చేయకూడదు, నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేశారు అని మొత్తం వాళ్ళు చెప్పిందంతా రాసుకొచ్చారు. ఇదిగోండి, మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాని కర్త రామోజీరావుల చట్ట ఉల్లంఘనకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు కీలక విషయాలను తెలంగాణ హైకోర్టు ముందుంచింది. తాము వసూలు చేసిన డిపాజిట్ల విషయంలో ఏ ఒక్క డిపాజిటర్ కూడా తమపై ఫిర్యాదు చేయాలంటూ ఇన్నేళ్లుగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ రామోజీరావు చెబుతూ వస్తున్న దాంట్లో వాస్తవం లేదని ఆర్బీఐ హైకోర్టుకు తెలిపింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ చట్టవిరుద్ధంగా వసూలు చేసిన డిపాజిట్లపై తమకు ప్రజల నుంచి డిపాజిటర్ల నుంచి ఫిర్యాదులు అందాయని వెల్లడించిందంట. మరి ఎవరో డైరెక్ట్ ఆర్బీఐకే కంప్లైంట్ చేసినంత మీడియాకి ఎక్కకుండా, సాక్షికి చెప్పకుండా, సిఐడికి చెప్పకుండా డైరెక్ట్ ఆర్బీఐకి కంప్లైంట్ చేసేంత నిపుణులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. రామోజీ నేరాలకు కుమారుడిని జైలుకు పంపుతారా? తండ్రి నేరం చేసిన కుమారుడికి జైలు ఎలా పంపుతారంటూ ధర్మాసనానికి మార్గదర్శి నివేదిక. ఓకే, తర్వాత యాసిడ్ తాగించి కత్తితో పొడిచి ఇందాక చెప్పుకున్నాం కదా ఇది. సో అలాగే అమెరికా పర్యటనకు సంబంధించి. సో నెక్స్ట్ పేజీ, రెండో పేజీకి వెళ్దాం. మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్. రైతు సేవా కేంద్రాల కుదింపు నిజమే. నాడు జనాభా ప్రాతిపదికన ఆర్బీకేల ఏర్పాటు. వీటి ద్వారా సాగు ఉత్పాదకాల సరఫరాను నిలిపివేశాం. ఆర్ఎస్కేల సిబ్బందిని ఖాళీగా ఉన్న పోస్టుల్లో సర్దుబాటు చేస్తాం. ఆర్బీకేల అదృశ్యం వార్తకు వ్యవసాయ శాఖ స్పందన. సాక్షి వాళ్ళు ఏ సొల్లు వార్త రాసినా సరే ప్రభుత్వం స్పందిస్తుంది, కౌంటర్ ఇస్తుంది, ఖండనిస్తుంది, లేదా వివరణ ఇస్తుంది అనమాట. అది ఈ ప్రభుత్వ ప్రత్యేకత. అదే ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఏదైనా వార్త వస్తే వైసీపీ వాళ్ళు తిడతారు, వైసీపీ ప్రభుత్వం వాళ్ళు అధికారులు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళని తిడతారు. అది వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి తేడా. సాక్షిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వచ్చినా, కల్పితాలు వచ్చినా, అబద్ధాలు వచ్చినా అధికారులు రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించి స్పందన ఒకటి రిలీజ్ చేస్తారు. కానీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈనాడులో ఆంధ్రజ్యోతిలో ఇటువంటి లోపాల మీద ఏమైనా వార్త రాస్తే ఆ మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి తిట్టేవాళ్ళు మీడియాని. అది వాళ్ళిద్దరికి తేడా. అడిగినంత ఇస్తేనే ఆక్వా సాగు, ఎకరాకు 10,000 ఇవ్వాలని డిమాండ్, లేదంటే అడ్డుకుంటామన్న కొందరు అటవీ అధికారులు. 200 మంది నుంచి వసూళ్లు, మిగతా వారికి వేధింపులు. విసిగెత్తి లంచాల వీడియో విడుదల చేసిన నిడమరు రైతులు. డబ్బులు తీసుకుంటున్న సెక్షన్ అధికారి వీడియో విడుదల. సాగుకు అనుమతించకపోతే ఆత్మహత్య శరణ్యం అంటున్న ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా సాగుకు సంబంధించి ఎకరాకు 10,000 లంచం ఇవ్వాలంట. అది రాసుకొచ్చారు. ఎకానమీలో హస్తకళలకు ప్రత్యేకం. సో అయిపోయిందిలే. సాక్షిలో రెండో పేజీ కూడా చదివేశాం. ఇంకా ఆంధ్రజ్యోతికి వెళ్తే ఆంధ్రజ్యోతిలో ఆల్మోస్ట్ ఒక పేజ్ అంతా ఇదే ఉంది. చూద్దాం ఇంకో వార్తలు ఏమున్నాయో. కోర్టులో తిట్లు, జైల్లో చిందులు అని వేశారండి. వంశీ గారు అరెస్ట్ అయిన తర్వాత ఈ బ్యారక్లో ఉండను, ఈ టాయిలెట్ వాడను, జైల్లో అధికారులపై వంశీ వీరంగం. నడుము నొప్పి ఉందంటూ మంచం కోసం పట్టు, అక్కర్లేదన్న వైద్యులు. సో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం రిమాండ్లో ఉన్న వల్లభనేని వంశీ గారు జైల్లోనూ కోర్టులోనూ ఏ విధంగా ప్రవర్తించారు, ఏ విధంగా తన హవా చాటారు, ఏ విధంగా ఆయన అరిచారు అనేది ఆంధ్రజ్యోతిలో రాశారు. విజయవాడ జిల్లా కారాగారంలోకి అర్ధరాత్రి అడుగుపెట్టిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్కడ అధికారులపై సదుపాయాలు, సౌకర్యాల గురించి చిందులు తొక్కారు. తను కేటాయించిన బ్యారక్లోని గది విషయంలో పేచీ పెట్టారు. వైకాపా ప్రభుత్వ హయాంలో కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై వంశీ అనుచరులు సో ఆ కేసులో ఆయన అధికారుల మీద చిందులు తొక్కి నాకు ఇదొద్దు, అదొద్దు, నాకు అది కావాలి అన్నీ అడిగారంట. నెమ్మదిగా సమకూరుస్తారేమోలే.
డబ్బు ఉంటే అన్నీ సాధ్యమే కదా. మట్టి కొట్టుకుపోతారు. న్యాయాధికారి వింటుండగానే వంశీ నోటు దురుసు. తనపై కేసు పెట్టిన వారికి పెట్టించిన వారికి శాపనార్థాలు. సో మట్టి కొట్టుకుపోతారని శాపనార్థాలు పెట్టారంట కోర్టులోనే వంశీ. తర్వాత తప్పు చేసి ఎదురుదాడి. వైసీపీ నేర మనస్తత్వానికి నిదర్శనం. రాజకీయాల ముసుగులో నేరగాళ్ళు ప్రాణాలు తీయడానికి వెనుకాడరు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. రాష్ట్రాభివృద్ధికి విఘాతం కలిగిస్తుంది. ఆటవిక పాలన పునరావృతం కారాదు. తప్పు చేస్తే చట్టం కఠినంగా వ్యవహరిస్తుందనే సంకేతాలు పంపాలి, లేదంటే మరింతమంది బరితెగిస్తారు. తప్పు చేస్తే దాన్ని కప్పిపుచ్చినందుకు ఓ దళిత యువకుడిని కిడ్నాప్ చేసి మరో తప్పు చేశారు. పక్క ఆధారాలతో దొరికిపోయినా తిరిగి మనపైన ఎదురుదాడి చేస్తున్నారంటే వారు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారో అర్థమవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు వంశీ గారి అరెస్ట్కి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారనమాట. అలాగే ఈసారి వేసవకాలంలో కొంచెం ఎండలు బాగా ఎక్కువ ఉంటాయనేది రాశారు. తర్వాత యాసిడ్ పోయి కత్తితో పొడిచి అది ఇందాక చెప్పుకున్నాం. సరఫరా చేసి సామర్థ్యం లేకుండా నెయ్యి టెండర్లో ఎలా పాల్గొన్నారు, మార్కెట్ ధర కంటే తక్కువకు ఎందుకు కోట్ చేశారు. సో కల్తీ నెయ్యి సరఫరాదారులు ప్రస్తుతానికి పోలీస్ కస్టడీలో విచారణ జరుగుతుంది. వాళ్ళేమో ఏమి చెప్పట్లేదు, అన్నిటికీ కూడా తెలియదు, గుర్తులేదు, మాకేం తెలియదు అనే చెప్తున్నారంట. అలాగే చెప్తారు, నేరాల్లో ఆరితేరిపోయారు. అవును మేము చేసామని చెప్పరుగా ఎదవలో. తర్వాత మెహర్బానీ టెండర్లు రద్దు. ఆంధ్రజ్యోతి కథనంపై సీఎం వార. నిన్నగాక మొన్నేమో ఈనాడులో వార్త వచ్చింది, సీఎండి సంతోష్రావు షిరిడి సాయికి సహకరిస్తున్నాడా అని. ఆ నెక్స్ట్ డే మంత్రి గారు స్పందించి అది క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది, ఒక మంత్రి గారి కోసం 243 కోట్ల విలువైన మంత్రి గారి మెహర్బానీ కోసం 243 కోట్లు ఖర్చు చేస్తుంది విద్యుత్ శాఖని. సో దాని మీద ప్రభుత్వం స్పందించి టెండర్లు రద్దు చేశారు. అంటే మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది, వార్తలు రాస్తేనే ప్రభుత్వాలకు తెలుస్తున్నాయి, లేదంటే 100 కోట్ల వ్యవహారాలు వాళ్ళకి తెలియట్లా. మరి ఇది సిగ్గుచేటు కదా. ఒక పత్రికలు రాస్తే తెలియడం ఏంటి, ముందుగానే తెలుసుకోవాలిగా. అంటే వాళ్ళ మంత్రిత్వ శాఖల్లో కావచ్చు, అసలు సీఎంఓలో కావచ్చు, సెక్రటేరియట్లో కావచ్చు ఏం జరుగుతుందో తెలియదా? సీఎంఓలకు తెలియదా, లేదంటే మంత్రులకు తెలియదా, పెద్దలకు తెలియదా? 100 కోట్ల వ్యవహారాలు తెలియకుండా జరిగిపోతాయా? వార్తలు రాస్తేనేమో టెండర్లు రద్దు చేస్తారా? అదే బయటకు రాకపోతే వార్తలు రాయకపోతే మీ పని మీరు కానిచ్చుకుంటారా? సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి సెకండ్ పేజ్కి వెళ్దాం ఒకసారి. బీసీ విద్యార్థులు డైట్ ఛార్జీలు పెంచాలి. దామాషా ప్రకారం కార్పొరేషన్ నిధులు. వైసీపీ హయాంలో బకాయిలు విడుదలకు అనుమతి. కుప్పంలోనూ బీసీ రెసిడెన్షియల్లోనే ఇచ్చారు. తర్వాత నేరుగా అర్జీదారుల వద్దకే టీడీపీ కేంద్ర కార్యాలయంలో వినతులు స్వీకరించిన సీఎం 22 ఉయ్యాలవాడ వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి. రెడ్డి సంక్షేమ సంఘం అభ్యర్థన. సో నిన్న అలా ఎవరైతే అర్జీ ఇవ్వడానికి వచ్చారో వాళ్ళ దగ్గరికి చంద్రబాబు గారు వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. తర్వాత స్వచ్ఛాంధ్ర అందరి బాధ్యత, పౌరుల బాధ్యత వహిస్తేనే కలసాకారం చంద్రబాబు గారు చెప్పిన మాటలు కూడా వేశారు. తర్వాత బీసీలను చంపిన వారికి శిక్ష పడాలి, విచారణ వేగవంతం చేయాలి. యాక్చువల్లీ బీసీ రక్షణ చట్టం తెస్తామని గతంలో హామీ ఇచ్చారు. దానికి సంబంధించి విధి విధానాలు ఖరారు అవుతున్నాయన్నమాట. వైసీపీ నేత చర్యలో తమిళ కూలీలు అని ఒకటి ఆంధ్రజ్యోతిలో రాశారండి. 3 ఏళ్లుగా నిర్బంధం, దంపతులతో తోటలో పెట్టి వెట్టి చాకరీ, స్వచ్ఛంద సంస్థ సాయంతో ఆర్డీఓకు బాధితులు ఫిర్యాదు, క్షేమంగా స్వస్థలానికి పంపించిన అధికారులు. కేశవరెడ్డిపై కేసు నమోదు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఘటన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేశవరెడ్డి అనే వ్యక్తి తమిళనాడు నుంచి వాళ్ళని తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించారంట. తన తోటలో నిర్బంధించి పనులు చేయించుకున్నారంట. అది రాశారు. సో ఇవి 3 అంశాల్లో 3 పత్రికల్లో వచ్చిన వార్తా అంశాలు అనమాట. సో నెక్స్ట్ మరిన్ని కీలక అంశాలు ఇందులో మనం ఉన్నవి ఏవైతే మనం చెప్పుకోలేదో అవన్నీ నేను ఇంపార్టెంట్ అంశాలని నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.